ఆ రాజకీయ క్రీడలకు ఈ బిల్లు ఒక కొత్త చట్టపరమైన ఆయుధం అవుతుంది. విచారణ పేరుతో వారిని అరెస్ట్ చేసి 30 రోజులు కస్టడీలో ఉంచితే చాలు, వారి సభ్యత్వం రద్దు చేయవచ్చు. దీంతో అసెంబ్లీలు, పార్లమెంట్లో సంఖ్యా బలాలను తారుమారు చేయవచ్చు. ముఖ్యంగా ఎన్నికల అనంతరం ఏర్పడిన ప్రతిపక్ష ప్రభుత్వాలను అస్థిరం చేయవచ్చు. ఇలా ఈ బిల్లు దుర్వినియోగానికే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి చట్టం వల్ల 2 తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయి. మొదటిది, ప్రతిపక్ష నేతలపై ఉద్దేశపూర్వక కేసులు మరింత పెరుగుతాయి. విచారణ పేరుతో వారిని పదవీచ్యుతులను చేసి అసెంబ్లీలు, పార్లమెంట్లో ప్రతిపక్షాన్ని బలహీనపరిచే చర్యలు ఉధృతమవుతాయి. 2, ప్రజల ఓటుకు విలువ లేకుండా పోతుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ప్రజల ప్రమేయం లేకుండానే కేవలం 30 రోజుల కస్టడీ పేరుతో తొలగించబడతారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు అన్యాయంగా కూలిపోతాయి. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలపై ఈ చట్టాన్ని ఒక అస్త్రంగా ఉపయోగించే అవకాశం ఉంది.